నమస్తే. ఇవాళ ప్రపంచ పర్యావరణ దినోత్సవం. అందరికీ శుభాకాంక్షలు. ఈ సందర్భంగా భారత ప్రధాని నరేంద్ర మోదీ మొక్కలు నాటారు. తన నివాసంలోనూ అట్లనే మరొక కార్యక్రమంలో కూడా, ఢిల్లీలో జరిగిన మరో కార్యక్రమంలో కూడా ఆయన పాల్గొని మొక్కలు నాటారు ఈ సందర్భంగా. అయితే ఇందులో ప్రత్యేకత ఏముంది? నరేంద్ర మోదీ కానీ, నాయకులు కానీ, సామాన్య ప్రజలు కానీ, బాధ్యత గల సామాన్య ప్రజలు కానీ పర్యావరణ దినోత్సవం సందర్భంగా మొక్కలు నాటుతారు. అలాగే సోషల్ మీడియాలో ఫోటోలు, వీడియోలు షేర్ చేస్తారు, ఒక సందేశం ఇస్తారు ఎన్విరాన్మెంట్ గురించి. దానిలో కొత్త ఏముంది అంటే, ప్రత్యేకత ఏముందంటే నిజంగానే ప్రత్యేకత ఉంది. భారత ప్రధాని నాటింది సింధూరం మొక్క. అయితే ఏంటి అంటే, ఆ మొక్కను మోదీకి బహుకరించింది వీరవనితలు. 1971 యుద్ధంలో ధైర్య సాహసాలు ప్రదర్శించిన వీరనారులు. మొన్నటి కచ్ పర్యటన సందర్భంగా వాళ్ళు దాన్ని ఆయనకు బహుకరిస్తే ఆయన 7 లోక్ కళ్యాణ్ మార్గ్లో నాటారు తన ఇంట్లో. ఈ సందర్భంగా ఆయన ట్విట్టర్లో రాసుకొచ్చారు, స్థైర్యానికి ధైర్యానికి నిదర్శనంగా నిలిచిన తల్లులు ఇచ్చిన మొక్కను నేను నాటాను అని రాసుకొచ్చారు. ఇక 1971 యుద్ధం గురించి అయితే తెలుసు కదా అందరికీ. వేలాది మందిని కోల్పోయిన ఆ యుద్ధంలో మనం బంగ్లాదేశ్ ఏర్పాటు కోసం, బంగ్లాదేశ్ స్వతంత్రం కోసం పాకిస్తాన్తో మనం చేసిన యుద్ధం అది. ఇరు దేశాల మధ్య జరిగిన అతిపెద్ద యుద్ధం అని కూడా చెప్పొచ్చు. ఎందుకంటే పెద్ద మొత్తంలో నష్టపోయినాం మనం, ముఖ్యంగా సైనికుల్ని. అయితే ఇప్పుడు ఈ సింధూర మొక్క, మోదీ నాటిన సింధూర కేవలం మొక్క మాత్రమే కాదు, ఇది ధైర్యము, సాంస్కృతిక విలువలు, పర్యావరణ సందేశం అని చెప్పొచ్చు. ఈ చర్య ద్వారా మోదీ ఆ వీర మహిళలనే కాకుండా భారత నారిని, భారతీయ మహిళ, భారతీయ మాతృమూర్తి త్యాగాలను మరొకసారి గుర్తు చేశారు అని చెప్పొచ్చు. క్షమయ ధరిత్రి అంటాం మహిళను, స్త్రీని భూదేవితో పోలుస్తాం. ఎందుకంటే అంత ఓర్పు, అంత సహనం ఉంటుంది అని. అయితే మొక్కను కూడా పోల్చొచ్చు. ఆహారాన్ని గ్రహిస్తూ, పెరుగుతూ, ఎదుగుతూ, తన పని తాను చేస్తూ ఇతరులకు, అంటే మొక్క ఎట్లయితే ఇతరులకు నీడనిస్తుందో అట్లా మహిళ కూడా కుటుంబానికి అన్ని విధాల అండగా ఉంటూ సమాజానికి, దేశం కోసం ఎంతో చేస్తుంటది. నిశ్శబ్దంగా పనులు చేస్తుంది మొక్క లెక్కనే. మొక్క కూడా అట్లే కదా, మౌనంగా ఎదుగుతుంది కదా. మహిళ పని కనిపించదు, కానీ ఆమె లేకుండా ఏదీ సాగదు, ఇల్లే గడవదు. అలా నిశ్శబ్దంగానే తన పని తాను చేసుకుంటూ కుటుంబము, సమాజము, దేశ అభ్యున్నతికి మహిళ తోడ్పాటును అందిస్తోంది. అందరు మహిళలు అంతే. అయితే భారత నారి మరింత ప్రత్యేకం, మరింత ఉన్నతం అని చెప్పొచ్చు. నాటి నరేంద్రుడు మొదలు ఈ నరేంద్రుడి వరకు చెప్తున్నది అదే. ఇక ఈ సందర్భంగా మోదీ ఇచ్చిన సందేశం కూడా తెలుసు కదా, నినాదం అంటే తల్లి పేరుతో ఒక మొక్కను నాటండి. అలా 7 లోక్ కళ్యాణ్ మార్గ్లో సింధూరం మొక్క నాటారు మోదీ. ఇక ఇవాళ వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే సందర్భంగా చాలా కార్యక్రమాలు జరిగినాయి దేశవ్యాప్తంగా కూడా. ఇక నరేంద్ర మోదీ చేతుల మీదుగా కూడా, అంటే ఢిల్లీలో, దేశ రాజధానిలో 200 ఎలక్ట్రిక్ బస్సులను జెండా ఊపి ఆయన ప్రారంభించారు. ఎకో ఫ్రెండ్లీ, పూర్తిగా అంటే కాలుష్య రహిత, స్వచ్ఛమైన, ఒక పర్యావరణ అనుకూల బస్సులు అన్నమాట అవి. మరి వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే సందర్భంగా మీరెన్ని మొక్కలు నాటారు, ఏం మొక్కలు నాటారు కామెంట్లో తెలియజేయండి. ఈ ఏడాదికి ఎన్ని మొక్కలు నాటాలి, ఏమేమి మొక్కలు నాటాలో ఏమన్నా లక్ష్యంగా పెట్టుకున్నారో అది కూడా కామెంట్లో చెప్పండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.